మరిన్ని వీడియోస్ కోసం చందు వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 70% వర్క్ అయిపోయినట్టే. ఇప్పుడు వేసే బుక్ కవర్స్ కంటే దీని డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. లాస్ట్ బుక్ వరకు వచ్చేటప్పటికి మంచి ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇది బుక్ కి బాగా స్టిక్ అయిపోయి ఉంటది. ఇది చిరిగే ఛాన్సెస్ లేవు. హలో, వెల్కమ్ బ్యాక్. ఇంకా కొన్ని రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. ఇంకా పేరెంట్స్ అందరూ ఆల్రెడీ బుక్స్ కి కవర్స్ వేయడానికి రెడీ అయిపోయి ఉంటారు. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఈ న్యూ బుక్ కవర్స్ ని ఆర్డర్ చేశాను. వీటి వల్ల 70% వర్క్ అయిపోయినట్టే. బుక్ కవర్స్ కి నేను 8.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకనేది వీడియో చివరి వరకు చూడండి. ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాము. ఎటువంటి ప్రమోషన్ కాదు. లింక్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఇవైతే మనకి 3 డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. షార్ట్, మీడియం, లార్జ్ సైజెస్. ప్రతి బుక్ కవర్ లో మనకి డైరెక్షన్స్ ఉంటాయి ఎలా పేస్ట్ చేయాలో. మేము కేవలం మీడియం అండ్ లార్జ్ తీసుకున్నాం. షార్ట్వి ఇంకా మాకు యూజ్ అవ్వలేదు. ఎందుకంటే షార్ట్వి కొంచెం సన్నంగా ఉండే బుక్స్ ఉంటే చూసారు, అలాంటి వాటికి యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ బుక్ ని కరెక్ట్ గా మిడిల్ లో పెట్టుకొని కరెక్ట్ సైజ్ చూసి మనం ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. అక్కడ మాత్రం కొంచెం డ్రాబ్యాక్, కరెక్ట్ గా వాడు ఇచ్చే షేప్ సెట్ అవ్వలేదు అనమాట. మేబీ ఈ బుక్స్ కే సెట్ అవ్వలేదేమో. సో మనం ఆ బుక్ ని అకార్డింగ్ టు ద సైజ్ కట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్ లో ఉన్న స్టిక్కర్ ని తీసేసి ని కరెక్ట్ గా సెంటర్ లో అడ్జస్ట్ చేయాలి. ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని మనం వాల్ పేపర్ని ఎలా అంటిస్తామో అలాగా బుక్ కి అంటించేయాలి. క్వాలిటీ అయితే మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా బాగానే ఉంది. మనం జనరల్ గా వాల్ పేపర్ అంటించేటప్పుడు కొంచెం ఎయిర్ బబుల్స్ ఉండిపోతాయి కదా, అలా రాకుండా చూసుకోవాలి. యాక్చువల్ గా చాలా చిన్నది కాబట్టి మనకి అంత ఎయిర్ బబుల్స్ ఏవి రాలేదు. లోపల ఫోల్డింగ్ అప్పుడు మాత్రం కొంచెం ఎయిర్ బబుల్స్ వచ్చాయి. బట్ పర్వాలేదు, వాటిని మనం స్కేల్ తో ఇలా షార్ప్ చేసేస్తుంటే నార్మల్ అయిపోతున్నాయి. మనం ఆ స్టిక్కర్ తీసేటప్పుడు అది ఫ్లోర్ కంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లోర్ మీద ఎటువంటి డస్ట్ లేకుండా చూసుకోవాలి. పెద్ద కష్టంగా అయితే ఏమీ లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ చిన్న చిన్న కేర్ అనమాట. ఇప్పుడు ఆ కవర్కి ఏదైనా పేపర్ అంటినా సరే ఇంకా అక్కడ గమ్ము పోయినట్టే, కాబట్టి చాలా జాగ్రత్తగా అంటించాలి. మనం ఎప్పుడు వేసే బుక్ కవర్స్ కంటే దీని డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది బుక్ కి బాగా స్టిక్ అయిపోయి ఉంటది. ఇది చిరిగే ఛాన్సెస్ లేవు. బుక్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా విత్ డిజైన్స్ తోని చాలా బాగుంది. ఫస్ట్ నోట్ బుక్ కి కవర్ వేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ బుక్ వరకు వచ్చేటప్పటికి మంచి ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఒకవేళ లేబుల్ అంటించాల్సి వస్తే ముందు బుక్ కి లేబుల్ అంటించేసి తర్వాత ఇలాంటి కవర్స్ వేసుకుంటే డ్యూరబిలిటీ బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.